దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరి దేవుడు మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనం అనుగ్రహించున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నూతన సంవత్సరంలో అప్పుడే 2వ నెలలో మనం చివరి వారంలోనికి మనం వచ్చేసాం. అప్పుడే ఈ సంవత్సరంలో 2 నెలలు ముగిసిపోతున్నాయి. మన ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో 2 నెలలు మన జీవితంలో ముగిసిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఎన్నో గొప్ప అనుభవాలతో పాఠాలతో దేవుడు మన జీవితాన్ని ఆత్మీయంగా సరిచేస్తున్నాడు. మరి గడిచిన వారం నుంచి మనం ఒక న్యూ సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించాం. విశ్వాస జీవితంలో అతి ముఖ్యమైనది దేవుణ్ణి ప్రేమించుట కదా. అత్యున్నతమైనది దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి మన యొక్క సిరీస్ యొక్క థీమ్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, అది మన థీమ్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే. మరి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసయ్యని అడుగుతున్నాడు, ఏది ముఖ్యమైనది అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నాడు. మరలా చూడండి, మత్తయి సువార్త 22:38 చూడండి. మత్తయి సువార్త 22. ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. లాస్ట్ వీక్ మనం అదే కదా ధ్యానం చేస్తాం. అంటే ఆజ్ఞలలో ముఖ్యమైనది, మొదటిది ఆయన్ని ప్రేమించడం. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించడం. మన సిరీస్ మనం చూసినప్పుడు ఇఫ్ యూ లవ్ గాడ్, దట్ ఈజ్ అవర్ సిరీస్. ఇఫ్ యూ లవ్ గాడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నారా? ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పాలి. ఇంకా కొన్ని చేతులు ఎత్తట్లేదు, పూర్తిగా ఎత్తండి. సంపూర్ణంగా ప్రేమిస్తున్నారా? ఎస్. ఎందుకంటే ఆ ప్రశ్న లాస్ట్లో మనం మరలా చూడబోతున్నాం. ఎందుకంటే యేసయ్య కూడా అడిగాడు అదే ప్రశ్న. యేసయ్య కూడా పేతుర్ని అడిగాడు. నేను వాక్యంలో ఉన్నదే రిమైండ్ చేస్తున్నాను మీకు. ఇఫ్ యూ లవ్ గాడ్. ఇప్పుడు మళ్ళీ యేసయ్య ఏం చెప్తున్నాడు చూడండి. ఇఫ్ యూ లవ్ గాడ్, ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే, నెక్స్ట్ చూడండి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞ దాని వంటిది. చాలు. ఇప్పుడు 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏమో ఆయన్ని ప్రేమించటం. మొదటి ఆజ్ఞ ఆయన ప్రేమించటం. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని. అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్. ఒక కాయిన్కి 2 సైడ్స్. ఒక సైడ్ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ద నెక్స్ట్ 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈరోజు మనం ఇక్కడ వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడే జస్ట్ వీఆర్ ఎగ్జామింగ్ అవర్. ఎవరికి వాళ్ళు మనం ఎగ్జామ్ చేసుకుంటారు. ఓకే, సెల్ఫ్ టెస్ట్మెంట్ ఇది. చెప్పాను కదా, బైబిల్ కాలేజ్లో టేక్ హోమ్ ఎగ్జామ్ ఒకటి ఇచ్చారు మాకు. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి, ఈ క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి మీ రూమ్లో, మీరు ఎక్కడ లైబ్రరీలో ఎక్కడికైనా వెళ్ళి ఈ ఎగ్జామ్ రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పారు. అలాగే ఇక్కడున్న మనందరం కూడా ఎవరికి వాళ్ళు పరీక్ష, ఇంక్లూడింగ్ మీ. నాకు నేనుగా ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనంగా పరీక్షించుకుందాం. మనంగా పరీక్షించుకుందాం. ఆ పరీక్షల్లో మొదటిది మనం దేవుణ్ణి ప్రేమించేవారమైతే, వినండి ప్రశ్న, మన దేవుణ్ణి ప్రేమించేవారమైతే నీ సహోదరుని ద్వేషించకూడదు. ఇది మొదటిది.
ఈ టెస్ట్లో మొదటి ప్రశ్న, మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే, మనం చెప్తున్నాం కదా, ఐ లవ్ గాడ్, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. మరి దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ సహోదరుని ద్వేషించకూడదు. అదే కదా వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను అబద్ధుడు. అంటే ఇక్కడున్న మనం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ సహోదరుని నువ్వు ద్వేషించకూడదు. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నట్లయితే యు ఆర్ ఎ లయర్. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదండి, పాస్టర్ గారి దగ్గర కాదు, దేవుని దగ్గరే. ఎందుకంటే మనందరం కూడా మన దోషారోపణ మన దేవుని ఎదుటే మనం చేసుకోవాలి. మనుషుల దగ్గర ఏమి కూడా మనం చేసుకోవాల్సిన అవసరత లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరం కూడా మనం చెప్తున్నాము, మీరు అందరం కూడా ఒప్పుకున్నాం కదా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి. ఏ ఒక్కరు కూడా సంశయం లేదు, అందరూ దేవుని ప్రేమిస్తున్నవారే. అందుకే మనందరం ఇక్కడ ఉన్నాం కదా, అందుకే మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము మన తోటి సహోదరుని ద్వేషించకూడదు కదా. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీ మనస్సాక్షి ఎగ్జామిన్ చేయండి. ఎంతమంది తోటి సహోదరుని ద్వేషిస్తున్నారు అంటే ఇక్కడ అందరూ ద్వేషిస్తున్నాం. చర్చిలో ఉన్న వాళ్ళ పోనీ మనం బేసిక్గా మనం అనుకున్నప్పుడు కొంతమంది పలకరించుకొని వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఎదురు కనబడుతున్న పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి, అటువారు లేరా? ఒకసారి మన మనస్సాక్షితో ప్రశ్నించుకోండి. అంటే ఎదుటిపడిన సహోదరుని ప్రైజ్లాట్ చెప్పలేకపోతున్నాం, మనం ఎదుటి ఉన్న సహోదరికి వందనాలు మనం చెప్పలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, మనం విష్ చేయలేకపోతున్నాం. ఇదే స్థితి మీ వర్క్ ప్లేస్లో రోజు వర్క్ చేస్తుంటారు. దాంట్లో మీకు కొంతమంది ఇష్టం ఉంటారు, కొంతమంది ఇష్టం లేకపోవచ్చు, కొంతమంది ద్వేషిస్తుంటారు. లేకపోతే మీ యొక్క రక్త సంబంధంలో కొంతమందిని మీరు ద్వేషిస్తున్నారేమో. ఇటు రీతిగా మనం చూస్తున్నప్పుడు అనేక రీతులుగా మనం తోటి సహోదరులు మనం ద్వేషిస్తున్నాం మనం. కానీ మనందరం చెప్తున్నానంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీలో ద్వేషం అనేది ఉండకూడదు తోటి సహోదరుల. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరుని ద్వేషిస్తున్నట్లయితే నువ్వు అబద్ధికుడు, దేవుని నిజంగా ప్రేమించట్లా, నువ్వు ప్రేమించట్లేదు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని ద్వేషించకూడదు. నీ తోటి సహోదరుని నీకు కనబడుతున్నాడు, ఇప్పుడు ఇక్కడ నీ ఎదుటే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, నీతో వాడు వర్క్ చేస్తున్నారు, లేకపోతే నీ కుటుంబంలోనే ఉన్నారు. చాలామంది రక్త సంబంధం చెప్పుకుంటారు, రక్త సంబంధంతో రిలేషన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చూడండి. సహోదరులు అని చెప్పుకుంటున్నారు, ఎన్నో సంవత్సరాలు మేము మాట్లాడుకోవట్లేదని చెప్తున్నారు. అంటే వాట్ ఎవర్ ద రీజన్, మీకు ఏ కారణాలు అయ్యి ఉండొచ్చు, కానీ ఆ కారణాలు బట్టి వారితో మాట్లాడడం మానేయడం, లేకపోతే కొంతమంది వారి స్థితిలో బాగున్న తర్వాత వారి స్థితి తక్కువగా ఉన్న తన సహోదరులను పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. చాలా సందర్భాల్లో ఇతరులను ద్వేషించువారుగా, ఇతరులను దూరం పెట్టేవారుగా మనం ఉంటున్నాము. మనం ఏం చెప్తున్నానంటే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. నువ్వు ఆ విధంగా చెప్పినట్లయితే నువ్వు అబద్ధికుడు, యు ఆర్ ఎ లయర్, నువ్వు ఒక అబద్ధికుడు. ఎందుకంటే నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటే అదే ఎలా నమ్ముతావు? వాక్యం అదే కదా చెప్తుంది. తర్వాత వచనం కూడా చూడండి, 20వ వచనం. ఆ ద్వేషించిన అతడు అబద్ధికుడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ఎలా ప్రేమిస్తున్నాడంట? ఇప్పుడు నువ్వు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు చెప్తున్నావు అంతే. నువ్వు కనబడుతున్నా నీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ద్వేషిస్తున్నావు, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, పలకరించలేకపోతున్నావు, పక్క నుంచి వెళ్ళిపోతున్నావు. ఒకసారి ఆలోచించండి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. ఒక కాపరిగాని ఉంటున్నప్పుడు తోటి విశ్వాసులు అందరినీ కూడా ఒకే రీతిగా చూడాలి. చూడకపోతే అది కూడా దేవునికి నేను లెక్క అప్పగించుకోవాలి. ఒకవేళ ఆ తోటి సహోదరులు ఒకవేళ నన్ను ఎవరో పలకరించుకుంటూ వెళ్ళిపోయారనుకుంటే నాకు బాధ కలుగుతుంది. చాలా సందర్భాల్లో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఐ వాజ్ ఫీలింగ్ దట్.
ఆ ఫీలింగ్ నాకు చాలా సందర్భం. అంటే చాలామంది వస్తారు, కనబడకుండా వెళ్ళిపోతుంటారు. నేను అడుగుతుంటాను ఖచ్చితంగా, అమ్మ మీరు వచ్చారా అంటే, నాకు కనబడలేదని మీరు రాలేదేమో అని అంటుంటాను. ఒకసారి ఆలోచన చేసుకోండి, మీ పరిధిలో మీ యొక్క రిలేషన్షిప్లో ఎంతమందితో అటు రీతిగా మీరు ద్వేషించే ఆలోచన కలిగి ఉన్నారు, లేకపోతే ఎంతమంది ద్వేషం కలిగి ఇతరులను దూరం పెడుతున్న వారు ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించేయండి. మీ కుటుంబంలో చాలామందితో మీరు మాట్లాడలేని వారు, లేకపోతే మీ కొలీగ్స్తో మీరు చాలామంది మాట్లాడలేని వారు, ద్వేషిస్తున్నవారు, చర్చ్ మేట్స్ తోటి సహవాసం ఉంటున్న వారితో, ఈ విధంగా మనం తోటి సహోదరుని ద్వేషించే మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రేమించట్లా. కాబట్టి మొదటి ప్రశ్న, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే తోటి సహోదరుని ద్వేషించొద్దు. ఈరోజు నుంచి మీ ప్రతి మినిట్ కూడా ఆలోచించేయండి, నేను ఎవరినైనా ద్వేషభావం కలిగి ఉన్నాను లేదా. ఒకవేళ అటువంటి భావం కలిగి ఉన్నట్లయితే దేవుడిని అడుగుతారు. ఎందుకంటే దేవుడే మనకు సహాయం చేయాలి. ఆ ద్వేషాన్ని తీసివేయమని చెప్పి దేవుడినే మనకి సహాయం చేయమని అడగాలి. వి నీడ్ అడ్మిట్ గాడ్. దేవుణ్ణి అడగాలి మనం, దేవ నాలో ఉన్న ద్వేషాన్ని లేకపోతే నాలో ఉన్న అసూయను తీసివేసుకునే శక్తి నాకు దయచేయి, ఆ మనస్సుని తీసివేయి. అది కఠినమైన మనసు అండి. అది ఎంత కఠినమైన మనసు చూడండి. ఇతరులను ద్వేషించే మనసు ఏదైతే ఉందో అది కఠినమైన మనసు. దేవుడు అది సహించే వ్యక్తి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దయచేసి నీలో ద్వేషం ఉన్నట్లయితే ఎవరి మీదైనా సరే, అది ఎవరి మీదైనా సరే, ఆ ద్వేషాన్ని ఈ రోజు నుంచి కూడా తీసివేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ ప్రాసెస్ ఇప్పటి నుంచే ప్రారంభించబడాలి. వాక్యం చెప్తున్న ప్రకారము, వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అది మొదటి ప్రశ్న. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే తన సహోదరుని ద్వేషించకూడదు. అది మొదటిది. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, రెండోది, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ తోటి సహోదరుని క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు తోటి సహోదరుని క్షమించగలుగుతావో వాళ్ళతో నువ్వు మాట్లాడగలవు, వారితో నువ్వు ప్రేమగా మాట్లాడగలవు, సంతోషంగా ఉండగలవు. చాలా సందర్భాల్లో చాలామంది కఠినంగా ఉండి, ఒకవేళ కొన్ని తప్పిదాలు జరగచ్చు, కొన్ని పొరపాట్లు జరగచ్చు. ఎందుకంటే మనందరం కూడా హ్యూమన్సే కదా, మనందరం కూడా సూపర్ఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు. మనందరం కూడా మన మామూలుగా అందరూ సామాన్యమైన మానవులుగా ఉంటున్న మనందరం కూడా వీ డూ మిస్టేక్స్. దాంట్లో ఎవరు కూడా అతీతులు కానే. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాం, కొన్ని సందర్భాలు చేయని పనులు కొన్ని చేయవచ్చు. ఇట్స్ హర్ట్ సమ్వన్, అది ఖచ్చితంగా బాధించవచ్చు, బాధపడే పరిస్థితులు రావచ్చు, ఇతరులకు నష్టం చేసే పరిస్థితులు రావచ్చు. కానీ ఈ పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నిసార్లు క్షమించాలండి అని ప్రశ్న కూడా మనలో వస్తుంది. పేతురు భక్తుడు కూడా అలాగే అడిగాడు. పేతురు భక్తుడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని? 7 సార్లే కదా అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమనంటే ఆయన మామూలుగా క్యాజువల్గా అన్నాడు 77 సార్లు. 77 సార్లు అంటే ఒక వ్యక్తి గురించి మనం, ఇట్స్ నాట్ నెంబర్. 77 ఇంటూ లేదా 7, ఇట్స్ నాట్ ఎ నెంబర్. అంటే అటు రీతిగా వారిని క్షమించాలని చెప్పి యేసయ్య చెప్తున్న మాట మనం చూసినట్లయితే, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న మనము మన తోటి సహోదరులను క్షమించలేకపోతున్నాం కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో సంవత్సరాలుగా మాటలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. చిన్న డిఫరెన్సెస్తో మాట్లాడినవారు, వర్క్ ప్లేస్లో మాట్లాడినవారు ఉంటారు, కుటుంబాల్లో మాట్లాడినవారు ఉంటారు, రక్త సంబంధంలో మాట్లాడినవారు ఉంటారు, సంఘాల్లో మాట్లాడినవారు ఉంటారు. ఒకసారి ఆలోచించేయండి. అది కఠినమైన మనసు అండి. దయచేసి అటువంటి కఠినమైన మనసు వద్దు. కోపం వస్తుంది, అందరికీ బాధ వస్తుంది, హర్ట్ అవుతూ ఉంటాం. కొన్ని ప్రతికూల పరిస్థితులు రావచ్చు, నష్టాలు కావచ్చు. వాటన్నిటిలో కూడా క్షమించే పెద్ద మనసు మనందరం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసయ్య మనం క్షమించాడు. యేసేపు తన సహోదరుని క్షమించలేదా? మరి దేవుడు అతన్ని ఆశీర్వదించలేదా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో కూడా ఎందుకు అటువంటి మనసు మనం కలిగి ఉన్నాం? నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ మనము క్షమించలేని మనసు కలిగి మనం ఉంటున్నట్లయితే నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తున్నట్టు కాదు. ఇది రెండవ పరీక్ష. రెండవ ప్రశ్నలో నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని క్షమించాలి. అది ఎటువంటి ఇబ్బంది అయినా నీకు కలిగి ఉన్నా సరే క్షమించే మనసు అంటే దేవునికి అప్పగించు.
ఎందుకంటే నీ సఖ్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెంజెన్స్ ఈజ్ మైన్, అంటే పగ తీర్చుకున్నట నా వంతు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి మీద కీడుకు ప్రతికీడు చేయడానికి ప్రయత్నం చేయకండి. కీడుకు ప్రతికీడు చేయడానికి ప్రయత్నము చేయకండి. వారిని క్షమించండి, దేవునికి అప్పగించండి. దేవుడు ఖచ్చితంగా అటువంటి మనసు కలిగిన వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు తన సహోదరిని క్షమించాలి. కాబట్టి రెండవదిగా ఈ యొక్క ప్రశ్నలు కూడా ఎవరైతే మీకు మీరుగా మీ రిలేషన్షిప్లో, మీ సంబంధాల్లో, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎవరిని ఇంకా క్షమించకుండా ఉన్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. పరీక్ష చేసుకుని ఇంకా ఎవరిని మీరు క్షమించకుండా ఉన్నారో అటువంటి కఠినమైన మనసు మీకు ఉన్నట్లయితే దేవుని అడగండి, దేవుని దగ్గర అడగండి. దేవా, నాకు ఆ మనసు తీసివేసి, నాకు క్షమించే మనసు నాకు దయచేయి. ఈ క్షమించే మనసు ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చేస్తుందండి. 99 ప్రాబ్లమ్స్కి సొల్యూషను ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి క్షమించే మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో విక్టోరియస్గా ముందుకు వెళ్ళచ్చు, చాలా విజయవంతంగా మనం ముందుకి వెళ్ళచ్చు. వీ కెన్ విన్, అనేక మంది యొక్క హృదయాలు మనం గెలిచేవారుగా మనం ఉంటాము. కాబట్టి రెండోదిగా మనం చూసినప్పుడు సహోదరులను క్షమించాలంటే దేవుని ప్రేమిస్తున్న వారు సహోదరుని క్షమించే మనసు కలిగి ఉండాలి. అది రెండవది. మూడవది చూసినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించేవారు మన తోటి సహోదరులు, అల్పులైన వారు, ద లీస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఎక్స్ప్లాయిటెడ్ పీపుల్, డిస్క్రిమినేటెడ్ పీపుల్, ఇల్ ట్రీటెడ్ పీపుల్ ఈ సమాజంలో అనేక మంది ఉంటారు. వారిని మనం ఆదుకోవాలి, వారిని మనం ఆదుకోవాలి. అనేక మంది ఈ సమాజంలోనే, లేకపోతే మన కుటుంబంలోనే, మన చుట్టూ అనేక మంది సరైన వస్త్రం లేనివారు ఉంటారు, సరైన వస్త్రం లేనివారు ఉంటారు, సరైన ఆహారం లేనివారు ఉంటారు, సరైన ఆహారం లేనివారు ఉంటారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉంటారు, కష్టాల్లో ఉన్నవారు ఉంటారు. అయితే నేను కూడా వారిని మనము ఆదుకోవాలి, వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. నీకు దేవుడు ఆహారం ఇచ్చాడు సమృద్ధిగా, నీకు తినడానికి 3 పూట్ల తినడానికి నీకు దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. ఒక పూట కూడా తినడానికి తిండి లేనివారు ఉన్నారు ఈ లోకంలో. ఒక పూట కూడా తిండి లేనివారు అనేక మంది ఉన్నారు. నీకు చక్కగా సంవత్సరం పొడుగునా 365 రోజులకి సరిపడా డ్రెస్సులు ఉన్నాయి, నీకు 365 రోజులకి సరిపడా డ్రెస్సులు ఉన్నాయి. ఇంకా కొత్తవి కొనుక్కుంటూనే ఉన్నావు, ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అనేక మందికి సరైన వస్త్రాలు లేవు, అనేక మందికి సరైన వస్త్రాలు లేవండి. చాలామంది మన సమాజంలో చూస్తున్నాము, సరైన వస్త్రాలు లేకపోవడం వల్ల పబ్లిక్లోకి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తెలుసా అండి? ఉంటారు. అంటే వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాట. అంటే సరైన వస్త్రాలు లేకపోవడం వల్ల బయట అందరితో కలిసే పరిస్థితి లేనివాడు, తిండి లేనివాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు అనేక మంది మన చుట్టూ ఉంటారు. ఇటువంటి అల్పులైన వారిని మనం ఆదుకోవాలి. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు అడుగుతాడు, మీలో వీరికి ఎవరికైనా మీరు సహాయం చేశారంటే, వారు ఎవరికైనా మీరు సహాయం చేసినప్పుడు, వారికి మీరు ఆహారం పెట్టినప్పుడు, వారికి వస్త్రం ఇచ్చినప్పుడు, వారి దాహం ఇచ్చినప్పుడు, వారిని పరామర్శించినప్పుడు, వారికి చేసినట్లయితే మీరు నాకు చేసినట్టే, వారికి చేసినట్లయితే మీరు నాకు చేసినట్టే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన చుట్టూ అనేక మంది ఇబ్బందులు ఉన్నవాళ్ళు, మన చుట్టూ అనేక మంది కష్టాలు ఉన్నవారు, మన చుట్టూ అనేక మంది మరి దుఃఖాలు ఉన్న, వేదనలు ఉన్నవారు అనేక మంది ఉంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనకున్నది. నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకు లేని దాన్ని నువ్వేం చేయలేవు కదా, నువ్వు లేని దాన్ని నువ్వేమి కూడా చేయలేవు. నీకున్న దాంట్లోంచే వారిని ఆదుకోవాలి, వారికి సహకరించాలి, పరామర్శించాలి, వారికి సహకారము అందించాలి. కాబట్టి మూడవదిగా చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అల్పులైన సహోదరులను ఆదుకోవాలి. ఎందుకంటే నీవు నీ సొంత కార్యం చూడడం మాత్రమే కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీవు నీ సొంత కార్యములను చూడడం మాత్రమే కాదు, ఇతర కార్యములు కూడా చూడడం. అంటే ఆల్వేస్ వీఆర్ ఆల్ సెల్ఫిష్ పీపుల్. మనం అన్నీ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన కుటుంబాలు మనమే అన్నీ కూడా మనం పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. బట్ వీఆర్ నాట్ రియల్లీ బాదరింగ్ అబౌట్
ద పీపుల్ అరౌండ్ అస్, అనేక మంది ఆహారం లేనివారు, అనేక మంది వస్త్రం లేనివారు, అనేక మంది నీరు లేనివారు, అనేక మంది క్వాలిటీ లివింగ్ లేనివారు, అనేక మంది మన చుట్టూ ఉంటున్నారు. వారిని కూడా మనం పట్టించుకోవాలి. అదే యేసే మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన సొంత కార్యములే కాదు, ఇతర కార్యములు కూడా చూడడని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి అక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వారైతే అల్పులైన వారిని ఆదుకోవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ తోటి సహోదరుడు కొరతలలో కష్టాలు ఉన్నప్పుడు వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. ఒక నీకు తెలియకపోతే వేరే విషయం, నీకు తెలియకపోతే వేరే విషయం. లేకపోతే ఒక సహోదరుడు కష్టాల్లో ఉండి కొరతల్లో ఉండి నీవు అతనికి ఏమి సహాయం చేయకపోతే దేవుని ప్రేమ నీలో లేనట్టే. నేను దేవుని ప్రేమించినట్లయితే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా వారికి సహాయం చేయాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చూసారా, నీవు చక్కని స్థితిని కలిగి ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడే తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా ఉంది. నీకు జాబ్ ఉంది, జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు తెలుసు ఆ వ్యక్తి జాబ్ లేదు, నీకు తెలుసు ఆ వ్యక్తి చాలా కష్టాలు ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, తను ట్రీట్మెంట్ చేసుకోలేని స్థితిలో కొంతమంది ఉండవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితులు కొంతమంది ఉండవచ్చు. వారి సామర్థ్యాన్ని మించి వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆ స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వారికి చేతనైతే సహాయం చేయవలసిన వారికి ఉండండి. ఎందుకంటే నీకు తెలిసినప్పుడు, నీకు తెలియకపోతే నువ్వేం చేయలేవు కదా. నీ నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు, నీకు తెలిసినప్పుడు నీ చేయగలిగిన సహాయాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకంటే అట్రీతిగా చేయడం ద్వారా నువ్వు దేవుని ప్రేమను వారికి నువ్వు కనబరుస్తున్నావు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడున్న మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. మన తోటి సహోదరులు ఇబ్బందులు ఉన్నప్పుడు, మన తోటి సహోదరులు కష్టం ఉన్నప్పుడు, నీకు దేవుడు మంచి స్థితిని ఇచ్చినప్పుడు, ఆ స్థితిలో ఆ సహోదరు గురించి, ఇబ్బందుల గురించి, కష్టాల గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్పందించాలి. నువ్వు స్పందించకపోతే దేవుని ప్రేమ నీలో నిలిచిలేనట్టని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి 4వది చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు సహోదరుని కష్టములలో, కొరతలలో వారి కనికరాన్ని చూపించాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. 5వదిగా చూసినట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీ తోటి సహోదరుని సరిచేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనము స్పిరిచువల్గా ఇతరులను సరిచేయవలసిన బాధ్యత కూడా మనకుంది. అది మంచిగానే చెప్పాలి, వారికి మంచిగా చెప్పాలి. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ యొక్క కాంటెక్స్ట్ గురించి. చాలా సందర్భాల్లో మనం వాక్యాన్ని మనం చూస్తాం, వాక్యానుసారంగానే వెళ్ళాలి. అంటే కొంతమంది ప్రేమ ఎక్కువైపోయి పబ్లిక్లో గద్దిస్తుంటారు. పబ్లిక్లో గద్దిస్తే అది ఖచ్చితంగా వాళ్ళు ద్వేషిస్తారు మనల్ని. వాళ్ళ మీద మనం ప్రేమ ఉండొచ్చు, కానీ అది పద్ధతి కానే కాదు. సమయాన్ని చూసుకుని ప్రార్థన చేసుకుని వారిని సరిచేయడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే వారు పాపంలో పడిపోయినప్పుడు, శోధనలో పడిపోయినప్పుడు ఎవరైనా అట్రీతిగా ఉండొచ్చు. మన తోటి సహోదరులై ఉండొచ్చు, కుటుంబస్తులై ఉండొచ్చు, స్నేహితులై ఉండొచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా మనం సమయాన్ని చూసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో కొంతమంది సరి చేయడానికి ప్రయత్నం చేయరు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ లవ్ గాడ్, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే అది కూడా మనం చేయాలి. చాలా సందర్భాల్లో అట్రీతిగా మనం ఫెయిల్ అవుతున్నాం, చేయట్లేదు. మనం అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అట్రీతిగా సరి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము
గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటివానిని మంచిదారికి. సాత్వికమైన మనస్సుదంట. వాళ్ళు చాలా సాత్వికమైన మనసుతో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని మన ప్రేమ ఉంది కదా అని చెప్పి బహిరంగ గద్దించి కొంతమంది అట్రీతిగా చేస్తుంటారు, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ విషయాన్ని ఇతరులతో చెప్తుంటారు చాలామంది. ఇది చాలా రాంగ్ వే. చాలా సందర్భాల్లో నువ్వు ప్రేమించవచ్చు, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి గురించి ఇతరుల దగ్గర చెడ్డగా చెప్పినప్పుడు వారికి ఆ విషయం తెలిసి బాధపడతారు, వారు నేను ఖచ్చితంగా ద్వేషిస్తారు. నువ్వు వారితోటే నేరుగా వెళ్ళి చెప్పు. వారిని ప్రేమిస్తున్నట్లయితే వారితోటే దగ్గరగా వెళ్ళి నేరుగా రహస్యంగా కూర్చుని వారితో ప్రేమగా సాత్వికంగా నువ్వు సరిచేయడానికి ప్రయత్నం చేయి. అయితే మనం సరిచేయడానికి ప్రయత్నం చేయాలంటే మనం కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన క్వాలిఫికేషన్స్, మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం కలిగి ఉండకుండా ఇతరులు చెప్పడం మనం సరిపోం, ఇతరులను సరిచేయడానికి మనం సరిపోం. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని ఆత్మీయంగా సరి చేయవలసిన బాధ్యత కూడా ఉన్నదే అని చెప్పి దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి 5వదిగా మనం చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు తోటి సహోదరుని కూడా ప్రేమిస్తున్నట్లయితే, ఇవన్నీ కూడా తోటి సహోదరుని ప్రేమిస్తున్నట్లయితేనే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే తోటి సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమిస్తున్నప్పుడు వారిని ద్వేషించకూడదు, ఆ ప్రేమిస్తున్నప్పుడు వారిని క్షమించాలి, ఆ ప్రేమిస్తున్నప్పుడు వారిని ఆదుకోవాలి, ఆ ప్రేమిస్తున్నప్పుడు వారిని కనికరించాలి, ఆ ప్రేమిస్తున్నప్పుడు వారిని సరిచేయాలి. అటు రీతిగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మీయంగా నడిపించవలసిన బాధ్యత కూడా మీకున్నది. అదే ప్రశ్న యేసయ్య పేతురు భక్తుని అడుగుతున్నాడు. టైం చూసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ టైం చూసుకుని 3వసారి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ వారు సహవాసం చేశారు కదా, ఆ యొక్క సముద్ర ఒడ్డున భోజనం చేశారు. అప్పుడు యేసయ్య అనుకున్నాడు ఇది మంచి సమయం అనుకున్నాడు. మంచి సమయం అనుకుని అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ అని అడుగుతున్నాడు. ఒకసారి అడిగాడు, మళ్ళీ 2వసారి అడుగుతున్నాడు, వెలసపడుతున్నాడు. ఎందుకుసారి అడుగుతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న సంఘమునంతా కూడా యేసయ్య అదే ప్రశ్న మనందరితో వేస్తున్నాడు. డూ యూ లవ్ జీసస్? నేను ప్రేమిస్తున్నాను కదా అని చెప్తున్నాడు అతను. అన్నిసార్లు అడిగేసరికి పేతురు ఏమన్నాడంటే, నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అన్నాడు. అయితే నా సంఘమును, నా మందను కాయము, నా మందను మేపము, నా మందను కాయము అని చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ మనందరూ కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, తన బిడ్డలైన వారిని ఆత్మీయంగా నడిపించవలసిన బాధ్యత ఈరోజు మనందరికీ ఉంది. ఇక్కడున్న సంఘ నాయకులకు ఉంది, సంఘ విశ్వాసులకు ఉంది. తోటి సహోదరులను ఆత్మీయంగా నడిపించవలసిన బాధ్యత. ప్రార్థనలో నడిపించాలి, వాక్యంలో నడిపించాలి, విశ్వాసంలో నడిపించాలి, సరైన మార్గంలో నడిపించాలి. వారు దేవుని సన్నిధి రాకపోతే వారితో పలకరించాలి, వారిని మాట్లాడాలి. దేవుని సన్నిధి తోడుకు రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అందుకే కదా పేతురుని అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావంటే, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా మందను ఖాయమన్నాడు. ఆ మంద ఎవరంటే తన బిడ్డలైన వారు. ఈరోజు ఆ మంద మనందరమే. ఈరోజు ఆ మంద సంఘమే. సంఘంగా కూడి ఉంటున్న మనం ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఏళ్ళ ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి, ఒకరి ఏళ్ళ ఒకరు కనికరాన్ని కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఆత్మీయంగా సరిచేసుకోవాలి, ఒకరినొకరు ఆత్మీయంగా నడిపించుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యూ లవ్ యువర్ ఫెలో బ్రదర్స్, ఫెలో సిస్టర్స్. నీ తోటి సహోదరిని ప్రేమించవలసినట్లయితే క్షమించాలి, ఆదరించాలి, సరిచేయాలి, ఆత్మీయంగా నడిపించాలి, సహాయం చేయాలి. అటు రీతిగా మీరు ప్రేమిస్తున్నప్పుడు గాడ్ విల్ బ్లెస్ యూ. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీవు అనేక మందికి సాక్షిగా ఉంటావు. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా ఈరోజు కమిట్మెంట్ మరలా చేసుకుందాం. మీరు ప్రేమిస్తున్నట్లయితే ఎవరిని ద్వేషించవద్దు,
ఎవరిని కూడా ద్వేషించొద్దు. ఈరోజు ఆ మనసు మీలో ఎవరికున్నా సరే దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీభవించాలని కోరుకుంటున్నాను. విన్న వాక్యాన్నితో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎవరికి వారుగా యేసయ్యా, ఆ రోజు పేతురు నిన్ను అడుగుతున్నావు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పి మొదటిసారి ప్రశ్నించున్నావు తండ్రి. నీకు తెలుసు అని చెప్తున్నాడు. మరలా రెండోసారి యేసయ్య పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. నీకు తెలుసా అని చెప్తున్నాడు. మరలా మూడోసారి నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పి మరలా యేసయ్య అడుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఆ ప్రశ్నలు ఇక్కడ కూడిన ప్రతి విశ్వాసికి, దేవుని బిడ్డలైన మనందరికీ, ఎందుకంటే మనందరం వి క్లైమ్ దట్ వి లవ్ గాడ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి మనందరం కూడా క్లైమ్ చేసుకున్నాం. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీ తోటి సహోదరుని క్షమించు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషించకు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుడి కష్టములలో వారిని ఆదుకో. నీవు ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరులు లేమిలో వారి ఎడల కనికరాన్ని చూపించు. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని ఆత్మీయంగా సరిచేయి. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని ఆత్మీయంగా నడిపించడానికి నువ్వు బాధ్యత కలిగి నువ్వు ముందుకు నడిపించు. ఇది నన్ను ఇక్కడ కూడా మనందరం కూడా ఒక్కసారి మనం ఈ ప్రశ్నలన్నీ కూడా మన ముందు మరలా వేసుకుని, మనం నిజంగా ఆయన ప్రేమిస్తున్నట్లయితే ఈ కార్యములన్నీ కూడా మనము చేస్తూ దేవుని ప్రేమించేవారుగా, దేవుని ఎడ మన ప్రేమను కనబరుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనందరం కూడా పాత్రలుగా అవుతాం. ఇది నా కూడిన మనందరం కూడా మనముగా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని, ఎస్ నేను దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నాను కాబట్టి ఎవరిని ద్వేషించను, దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నాను కాబట్టి నేను ఎవరిని కూడా మరి కఠినమైన హృదయం కలిగి క్షమించలేని మనసు లేకుండా నేను ఉండను. దేవుని ప్రేమించేవారుగా ఉన్నాను కాబట్టి కొరతలలో ఇబ్బందులలో వారిని పరామర్శిస్తాను, వారిని నేను ఆదుకుంటాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నా తోటి సహోదరుని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నా తోటి సహోదరుని ఆత్మీయంగా నడిపించడానికి నేను ప్రార్థిస్తాను, బాధ్యత తీసుకుంటాను. అట్టి మనసుని మనమందరం కూడా కలిగి ఉండి దేవుని నామాన్ని మహింపరచువారుగా మనందరం కూడా ఈ దినాన ఒక మంచి నిర్ణయం తీసుకుని, దేవా అట్టి మనసు నాకు దయచేయి, నిన్ను ప్రేమిస్తూ నా తోటి సహోదరుని కూడా ప్రేమించే మనసు నాకు కూడా దయచేయమని, అటు రీతిగా మనం ఇతరులను ప్రేమిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ అనేక మందికి సాక్షిగా మన జీవితం ఉండడానికి సహాయం తెచ్చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామపేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.